సాధారణంగా అందరికీ కూడాను ఎల్‌పీజీ అంటేనే తెలుస్తుంది. లేదా సీఎన్‌జీ అంటే తెలుస్తుంది. ఈ రెండే తెలుస్తుంది. మిగతా ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ గురించి చాలామందికి తెలీదు మాట. ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ కొరత వచ్చింది కాబట్టి వీటిలి వినియోగం పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ వార్త అనేది ప్రచురితం అవుతుంది. అసలు ఎందుకు వాడతారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ రకాల గ్యాసులు ఏమిటి? దేనిని ఎందుకు వాడతారో తెలుసా అని చెప్పేసి ఈ వార్త వచ్చిందన్నమాట. ఫ్రెండ్స్, గ్యాస్ అనగానే మనకు వంటగదిలో వాడే సిలిండర్ మాత్రమే గుర్తొస్తుంది చాలామంది సామాన్య ప్రజలకు. కానీ పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తిలో వేర్వేరు లక్షణాలు కలిగిన 4 రకాల గ్యాసులు కీలక పాత్ర పోషిస్తాయి. అవే ఎల్‌పీజీ, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, పీఎన్‌జీ. వీటి మధ్య ఉన్న తేడాలు, వాటి రసాయనిక నిర్మాణం, ఉపయోగాలతో పాటు ఏ అవసరాలకు దేనిని వాడతారో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఫస్ట్‌గా ఎల్‌పీజీ చూసుకుంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మాట. మనం ఇళ్లలో వంట కోసం వాడే సిలిండర్‌లో ఉండేది ఈ ఎల్‌పీజీ. ఇది ప్రధానంగా ప్రోపేన్, బ్యూటేన్ ల మిశ్రమం. ఆయిల్ రిఫైనరీల నుండి ఇది ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది. దీనిని సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్వల్ప పీడనాన్ని ఉపయోగించి లిక్విడ్ రూపంలోకి మార్చి సిలిండర్‌లో నింపుతారు. ఇది గాలి కంటే బరువైనది. కాబట్టి లీక్ అయితే నేలపైనే పేరుకుపోతుంది. గృహ అవసరాలతో పాటు చిన్న సరహా పరిశ్రమలు, కొన్ని రకాల వాహనాల్లో ఇంధనంగా దీన్ని వాడుతూ ఉంటారు. ఇక సీఎన్‌జీ మాట. సీఎన్‌జీ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మాట ఇది. సీఎన్‌జీ అనేది పర్యావరణ హితమైన ఇంధనం. దీనిలో 90% కంటే ఎక్కువ మీథేన్ ఉంటుంది. భూమి పొరల్లో లభించే సహజ వాయువును భారీ పీడనం అంటే 200, 250 బారు వద్ద కుదించి సిలిండర్‌లో నింపుతారన్నమాట. ఇది గాలి కంటే తేలికైనది. కాబట్టి లీక్ అయితే త్వరగా గాలిలో కలిసిపోతుంది. దీనిని ప్రధానంగా బస్సులు, ఆటోలు, కార్లలో పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా వాడుతా ఉంటారు. ఇది తక్కువ కాలుష్యాన్ని విడుదల చేయడం వల్ల నగరాల్లో దీనిని వినియోగిస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో, ఇంకా ఎల్ఎన్‌జీ లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు. నేచురల్ గ్యాసు సుదూర ప్రాంతాలకు, అదేవిధంగా సముద్ర మార్గాల ద్వారా రవాణా చేయడానికి వీలుగా దీనిని ద్రవ రూపంలో మారుస్తారు. మీథేన్ ప్రధానాంశంగా ఉండే ఈ గ్యాస్‌ను -161 డిగ్రీస్ అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచడం ద్వారా లిక్విడ్‌గా మారుస్తారు. ఇలా చేయడం వల్ల వాయు రూపంలో ఉన్న గ్యాస్ పరిమాణం 600 రెట్లు తగ్గుతుంది. దీనివల్ల రవాణా సులభతరం అవుతుంది. దీన్ని భారీ పరిశ్రమలు, విద్యుత్ ప్లాంట్లు, ఎరువులు తయారీ రంగాల్లో ముడి సరుకుగా అయితే ఉపయోగిస్తా ఉంటారు. ఇంకా లాస్ట్‌దొచ్చేసి పీఎన్‌జీ అంటే పైప్డ్ నేచర్ గ్యాసు. పీఎన్‌జీ అంటే పైపుల ద్వారా నేరుగా వినియోగదారులకు చేరే సహజ వాయువు. దీని రసాయనిక నిర్మాణం కూడా పీఎన్‌జీ లాగే ప్రధానంగా మిథేన్‌తో ఉంటుందన్నమాట. అయితే దీనిని సిలిండర్‌లో నింపకుండా తక్కువ ప్రెషర్‌తో పైపుల ద్వారా ఇళ్లకు, హోటళ్లకు, ఇండస్ట్రీలకు సరఫరా చేస్తారు. అయితే పద్దాక సిలిండర్‌లో మార్చాల్సిన అవసరం లేకపోవడం, నిరంతర సరఫరా ఉండడం దీని ప్రత్యేకత. పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ అవసరాల కోసం ఎల్‌పీజీ స్థానంలో ఇప్పుడు సీఎన్‌జీ వేగంగా విస్తరిస్తోంది. అంటే చాలా నాళ్ళ క్రితం మన చంద్రబాబు నాయుడు కూడాను సీఎన్‌జీ అంటే పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కూడాను గ్యాస్ కనెక్షన్ అమరుస్తా అని చెప్పేసి అప్పట్లో అనేవారుమాట. అదే ఈ సీఎన్‌జీ. అది ఈ సీఎన్‌జీని మనం వాడడం వల్ల ఏంటంటే అత్తమాట్లు మనం గ్యాస్ కొనుక్కోవాలి, గ్యాస్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు. మన వాడకం బట్టి అది బిల్ వస్తా ఉంటదన్నమాట. నెల నెల మీకు ఎంత వాడితే అంత. ఎలా అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది కదా! సెల్ ఫోన్ మనం వాడతాం. ఆ విధంగా మనం నెల నెల బిల్లు కట్టుకుంటే సరిపోతుంది. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.